ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో మనం ఇంతవరకు అనేక పాటలు పాడి ప్రభువును మహిమపరిచున్నాం. మన యవన బిడ్డలు చాలా చక్కని స్తుతి ఆరాధన దేవుని సన్నిధానంలో పాటలు పాడి ప్రభువును మహిమపరిచున్నారు. మరి సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. కొద్ది నిమిషములు దేవుని వాక్యము ధ్యానం చేద్దాం. ఈరోజు మన యొక్క ధ్యానము కొరకు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి మత్తయి వ్రాసిన సువార్త 25వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చదువుతున్నాను. దయచేసి బైబిల్ ఉన్నవారు చూడండి. మత్తయి వ్రాసిన సువార్త 25వ అధ్యాయము 13వ వచనం. ఆ దినమైనను గడియ అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. మెలకువగా ఉండుడి. ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు తన శిష్య బృందముతో మాట్లాడుతూ తెలియజేసిన మాట ఏమిటంటే, యేసు ప్రభు యొక్క రాకడ గురించిన విషయాలు ఆయన మాట్లాడుతున్నారు. 10 మంది కన్యకల గురించి మాట్లాడుతూ ఆ సందర్భంలో చివరిగా ఆయన తెలియజేసిన మాట ఏమిటంటే, పెళ్లి కుమారుడు వచ్చే సమయము లేక యేసుక్రీస్తు వారు వచ్చే సమయం ఎవరికి తెలియదు. అది ఎవరికి తెలియదు గనుక మీరు మెలకువగా ఉండుడి అని యేసు ప్రభు వారు తెలియజేస్తున్నారు. ఈ దినాల్లో మనం ఎక్కువగా ఆలోచిస్తున్నది, క్రైస్తవ లోకం, ప్రపంచంలో ఉన్న క్రైస్తవ లోకం ఆలోచిస్తున్న విషయం ఏంటంటే, ప్రస్తుతము నెలకొల్పబడినటువంటి జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తున్నప్పుడు యేసు ప్రభువారు అతి త్వరలో రాబోతున్నారు అనే విషయాన్ని ఆలోచిస్తూ ఉన్నాం. కాబట్టి సంభవించవచ్చు యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి తన పరిశుద్ధ సంఘాన్ని తన రాజ్యమునకు తీసుకొని వెళ్ళడానికి రాబోతున్న సమయం దగ్గరకు వచ్చింది. అయితే ఆ దినాలను మనం గుర్తించడం ఎలాగా? ఆ దినాలు మనం గుర్తించడానికి యేసు ప్రభు చాలా విషయాలు తెలియజేశారు. అవన్నీ చూస్తుండగా మనం మెలకువగా ఉండాలి. ఎందుకంటే ప్రభువు వచ్చే సమయం తెలియదు గనక, అది తండ్రికి ఒక్కళ్ళకు మాత్రమే తెలుసు గనక మనం మెలకువగా ఉండాలి అని యేసు ప్రభు వారు తెలియజేశారు. ఈరోజు దేవుని వాక్యములో నుండి మనము ఏ విషయములలో మెలకువగా ఉండాలి, ప్రభువు మనకు తెలియజేసిన మెలకువలు ఏమిటి అనేది మనం ధ్యానం చేద్దాం. ఎందుకంటే ప్రభు రాకడలో మనము కూడా దేవుని రాజ్యములో ఎత్తబడే సంఘములో, ప్రభువు తీసుకుని వెళ్ళే పరిశుద్ధ సంఘములో నీవు నేను ఉండాలంటే మెలకువ చాలా అవసరం. అందుకనే ఈరోజు దేవుని వాక్యమును ధ్యానిస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు మన అందరికీ సహాయం చేయనట్లు చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రేమగల మా పరమ తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి మీరు మా కొరకై ప్రభువా ఇచ్చిన వాక్యము కొరకు స్తోత్రాలు. నీ వాక్యము ధ్యానించుచుండగా పరిశుద్ధాత్మ దేవా, మా హృదయ ధ్యానము మీకు అంగీకారముగా ఉండునట్లు సహాయం చేయండి. నీవే మాతో మాట్లాడండి. నీ వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను నీ వాక్య వెలుగులో నడిపించండి. నీ వాక్యం సజీవమైనది, అది 2 అంచులు గల ఖడ్గము కంటే పదునైనదిగా ఉండి మా ప్రాణము ఆత్మ దేహములు విభజించున్నంత మటుకు దూరుచు హృదయాలు పరిశోధించే మీ లేఖనం ద్వారా మాతో మాట్లాడుమని
యేసు నామమున స్తుతించి ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. నా యేసయ్యా నా స్తుతియాగము నైవేద్యములై ధూపము భోలే నీ సన్నిధానము చేరును నిత్యము, చేతువు నాకు సహాయము వెను వెంటనే, వెను వెంటనే. అందరూ నాతో కూడా కలిసి దేవుని స్తుతిస్తూ పాట పాడి ప్రభువును మహిమపరుద్దాం. నా యేసయ్యా నా స్తుతియాగము నైవేద్యములై ధూపము భోలే నీ సన్నిధానము చేరును నిత్యము, చేతువు నాకు సహాయము వెను వెంటనే, వెను వెంటనే. నీ సన్నిధానము చేరును నిత్యము, చేతువు నాకు సహాయము వెను వెంటనే, వెను వెంటనే. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించినప్పుడు, ప్రార్థించినప్పుడు జవాబిచ్చే దేవుడవు. ఆత్మతోను మనసుతోను నేను చేయు విన్నపములు, ఆత్మతోను మనసుతోను నేను చేయు విన్నపములు ఆలకించి తండ్రి సన్నిధిలో నాకై విజ్ఞాపన చేయుచున్నావా. ఆలకించి తండ్రి సన్నిధిలో నాకై విజ్ఞాపన చేయుచున్నావా, విజ్ఞాపన చేయుచున్నావా. నా యేసయ్యా నా స్తుతియాగము నైవేద్యములై ధూపము భోలే నీ సన్నిధానము చేరును నిత్యము, చేతువు నాకు సహాయము వెను వెంటనే, వెను వెంటనే. మెలకువగలిగి ప్రార్థన చేసినప్పుడు నీ రాకడలో మేము ఎత్తబడగలము. మెలకువగలిగి
ప్రార్థన చేసిన శోధనలన్నీ తప్పించెదవు. ఆమేన్. మెలకువ కలిగి ప్రార్థన చేసిన శోధనలన్నీ తప్పించెదవు. నీ ప్రత్యక్షతనే చూచుటకే నాకై రారాజుగా దిగి వచ్చెదవు. నీ ప్రత్యక్షతనే చూచుటకే నాకై రారాజుగా దిగి వచ్చెదవు. రారాజుగా దిగి వచ్చెదవు. నా యేసయ్యా నా స్తుతియాగము నైవేద్యములై ధూపము ఓలే నీ సన్నిధానము చేరును నిత్యము. చేతువు నాకు సహాయము వెను వెంటనే వెను వెంటనే. నీ సన్నిధానము చేరును నిత్యము. చేతువు నాకు సహాయము వెను వెంటనే వెను వెంటనే. అందరం కలిసి పాడదామా? నీ సన్నిధానము చేరును నిత్యము. చేతువు నాకు సహాయము వెను వెంటనే వెను వెంటనే. చేతువు నాకు సహాయము వెను వెంటనే వెను వెంటనే వెను వెంటనే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చదివిన వాక్య భాగము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకములో ఉన్నప్పుడు తన రాకడకు సంబంధించిన విషయాలు మాట్లాడుతూ, మీరు మెలకువగా ఉండాలి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి మీరు మెలకువగా ఉండాలి. ఉదాహరణకి ఒక ట్రైన్ ఉందనుకోండి, పలానా టయానికి రావాలి అని తెలిస్తే అందరం ఆ టైంకి సిద్ధపడతాం. కానీ ఎప్పుడు వస్తుందో తెలియదు అన్నప్పుడు ఎలా సిద్ధపడతాం? ఎప్పుడు ఎవరు రెడీగా, ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి సిద్ధంగా ఉంటాం, మెలకువ కలిగి ఉంటాం. అలాగే యేసు ప్రభు వారు అదే తెలియజేస్తున్నాడు. ఎప్పుడు ప్రభు యొక్క రాకడ లేక పెళ్లి కుమారుడు ఈ లోకంలోనికి రావడం అనేది జరుగుతుందో తెలియదు కాబట్టి మీరు మెలకువగా ఉండాలి అని ప్రభు తెలియజేశాడు. మెలకువగా ఉండుట అనగా, నేను ఈ వాక్య భాగాన్ని ఇంగ్లీష్లో చూస్తున్నప్పుడు దీనికి 4 పర్యాయ పదాలు వాడబడ్డాయి. దీన్ని ఇంగ్లీష్లో వాచ్ఫుల్నెస్ ఆర్ వాచ్, మేలుకొని ఉండుట. మెలకువగా అంటే మేలుకొని ఉండుట అంటే నిద్రమత్తు భారములు లేకుండా ఒక వ్యక్తి మేలుకొని ఉంటాడో ఆ విధంగా మేలుకొని ఉండుట వాచ్ఫుల్నెస్. మెలకువగా ఉండి అన్నిటినీ చూసుకోవడం, కనిపెట్టుకొని ఉండడం, ఇది వాచ్ఫుల్నెస్ అనే మాట వాడబడింది. మేలుకో మేలుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మేలుకోవాలి, మెలకువగా ఉండాలి. ఈ యొక్క నిద్ర నుండి మేలుకోవాలి, మృతులలో నుండి మేలుకోవాలి. మెలకువగా మేలుకొని ఉండాలని ఈ వాక్య భాగం తెలియజేస్తుంది. అలాగే రెండవదిగా అవేక్నెస్ అనగా
జాగరూకతగా, జాగ్రత్తగా ఉండాలి. మెలకువగా అనేటువంటి మాటకు పర్యాయ పదం అవేక్నెస్. జాగ్రత్తగా ఉండాలి, లేక మెలకువగా ఉండాలి, మేలుకొని ఉండాలి, జాగరూకతగా ఉండాలి అనే విషయాన్ని తెలియజేస్తుంది. మూడవదిగా బీ అలర్ట్. బీ అలర్ట్, చురుకుగా ఉండుట. చురుకుగా, మెలకువగా అనగా చురుకుగా ఉండాలి. దేవుని వాక్యం తెలియజేస్తుంది, చురుకుగా ఉండుట గొప్ప భాగ్యము అని తెలియజేస్తుంది. చురుగ్గా ఉండాలి. ఏదో నిద్రమత్తులో ఉండి దేవుని రాకడ గురించి మరచిపోయినటువంటి రీతిగా ఉండకూడదు. చురుగ్గా ఉండాలి. నీరసంగా, నిస్సత్తువగా ఉన్నటువంటి వ్యక్తిగా క్రైస్తవుడు ఉండకూడదట. క్రైస్తవుడు చురుకుగా ఉండాలి, చురుగ్గా ఉండాలి. బీ అలర్ట్. అండ్ ఫైనల్లీ హోల్డ్ ఆన్. హోల్డ్ ఆన్, తట్టుకొని లేక తాళుకొని ఉండడం, లేక నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొని ఉండడం. హోల్డ్ ఆన్. నువ్వేదైతే కలిగి ఉన్నావో దాన్ని పట్టుకున్నావా, జార విడుచుకుంటున్నావా? కలిగిన భక్తి, కలిగిన విశ్వాసం, మనకు కలిగినటువంటి ప్రార్థన జాగరూకతగా, మెలకువగా కలిగి ఉండి తాళుకోవాలి. తాళుకోవాలి. హోల్డ్ ఆన్. దాన్ని పట్టుకొని ఉండడానికి జాగ్రత్తగా మరి తాళుకొని, తట్టుకొని నిలబడాలి. ఎందుకంటే మనకు కలిగిన వాటిని పట్టుకొని ఉండకపోతే మనమే వాటిని జార విడుచుకుంటాం. కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఒకసారట ఓ గ్రామంలో మొత్తం వరదలు వచ్చి అందరూ చాలా భయపడిపోతున్నారట. ఆ సందర్భంలో ఒక అతను చాలా తెలివిగా తన మిద్ది మీద ఎక్కి నిలబడ్డాడట. అతను చాలా భక్తుడు. ఆ మిద్ది మీద నిలబడి, దేవుడా దేవుడా, ఈ వరదలో నుంచి నన్ను కాపాడాలి నువ్వే అనుకున్నాడు. ఆ యొక్క వరద ఉధృతి పెరుగుతుంది. కొద్దిసేపటికి ఆ ఇంటి పై కప్పు దాకా వరద వచ్చేసింది. అందరూ ఎటోళ్ళటు సర్దుకొని ఎక్కడికో వెళ్ళిపోదాం అనుకున్నారు. తప్పించుకొని వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ఇతను ఏమన్నాడు తెలుసా? నా దేవుడే నన్ను కాపాడుతాడు అని మిద్దెక్కి కూర్చున్నాడు. ఒరే నాయనా, దేవుడు కాపాడుతాడు, దిగిరారా బాబు, మనం వెళ్ళిపోదాం, వరద ఎక్కువైపోతుంది అన్నా కూడా వినలేదు. ఆడు మిద్ది మీద కూర్చొనే ఉన్నాడు. దేవుడే కాపాడుతాడు అని చెప్తున్నాడు. సరే, మొత్తం మీద అందరూ ఎటోళ్ళటు సర్దుకున్నారు. మనోడు ఒక్కడే మిగిలిపోయాడు. ఆ మిద్దె మీద పై కప్పు కూడా మునిగిపోయే పరిస్థితి వచ్చింది. అప్పుడు, దేవా, నేను ఎంత భక్తిగా ఉన్నాను, నేను నీ మీద ఎంత ఆధారపడ్డాను నీకు తెలీదా? నన్ను కాపాడాలి, నీవే నన్ను కాపాడాలి అని ఆయన ఆ మిద్ది మీదే ఉన్నాడు. సరే, దేవుడు ఆయన ప్రార్థన ఆలకించాడు. అటుగా పై నుంచి వస్తున్నటువంటి గ్రామాల్లో నుంచి వస్తున్నటువంటి ఒక పెద్ద పడవ వచ్చింది. ఆ మిద్ది మీద ఉండి వ్యక్తిని, అరే వీడెవడో ఒక్కడే మిగిలిపోయాడు, బాబు రా, మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పి ఆ పడవలోకి రమ్మని ఆహ్వానించారు. కానీ వీడేం చేశాడు తెలుసా? లేదు లేదు, నా దేవుడే కాపాడుతాడు, మీరు వెళ్ళండి, దేవుడే నన్ను కాపాడుతాడని చెప్పాడు. ఓకే. మళ్ళా రెండోసారి కూడా ఈ మనోడు ఉధృతి పెరిగిపోయింది. ఇక మిద్ది మీద కూడా నీళ్ళు వచ్చేస్తున్నాయి, ఇక లాభం లేదని ఆ పక్కన ఉన్న చెట్టు ఎక్కి కూర్చున్నాడు. పైనుండి గ్రామాల్లో నుంచి తప్పించుకొని బోట్లో వెళ్ళిపోతున్న వాళ్ళు మరో పడవ వచ్చింది. ఆ పడవలో వెళ్తున్న వాళ్ళు కూడా ఇతను చూసి చెట్టు మీద ఉండి, అరే బాబు వచ్చిరా, మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పినప్పుడు, లేదు లేదు, దేవుడే నన్ను కాపాడుతాడు అని చెప్పి వాళ్ళని కూడా పంపించేశాడు. చివరికి చివరికి కూడా వాటర్ వచ్చేస్తున్నాయి. అప్పుడు, దేవుడా ఏంటి నువ్వు నన్ను కాపాడవా? ఫైనల్గా చివరికి ఒకటి వచ్చింది.
ఆ పడవలో వాళ్ళు కూడా, అరే బాబు నువ్వు వచ్చేనాని అంటే, నో నో నో, దేవుడే నన్ను కాపాడుతాడు, మీరేం కంగారు పడ, మీరు వెళ్ళిపోండి అని వచ్చిన 3 పడవల్ని పంపించేశాడు. దేవుడే కాపాడుతాడని. చివరికి ఆ నీరు ప్రవాహం ఎక్కువైపోయింది. మనోడు ఆ వరదలో చిక్కుపోయాడు, చచ్చిపోయాడు. చనిపోయి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. దేవుడిని నిందిస్తున్నాడు. దేవుడా, నేను ఎంత భక్తిగా ఉన్నాను, ఎంత విశ్వాసంగా ఉన్నా నీకు తెలియదా? ఏమిటి నన్ను ఆ వరదలో చిక్కుపోయేటట్టు చేసావు అని చెప్పి దేవుణ్ణి అడుగుతున్నాడు. భక్తుడా, నేను నీ ప్రార్థన విన్నాను. నిన్ను రక్షించడానికి 1 కాదు 2 కాదు 3 పడవలు పంపించాను. నువ్వేమో నన్ను దేవుడే కాపాడుతాడని మూర్ఖంగా అక్కడే ఉన్నావు. నేను పంపించిన దాన్ని నువ్వు ఉపయోగించుకోవచ్చు కదా. ఉపయోగించుకోకుండా దేవుడే నన్ను కాపాడుతాడంటే ఎలా కాపాడుతాడు నిన్ను? పడవ రూపంలో, అక్కడ స్నేహితుల రూపంలో నిన్ను కాపాడటానికి వచ్చారు కదా. కానీ నువ్వేమో వాటిని జార విడుచుకున్నావు. హోల్డ్ ఆన్ వాట్ గాడ్ హ్యాస్ గివెన్ టు యూ. దేవుడు నీ కోసం పంపినవి, దేవుడు నీకు ఇచ్చిన వాటిని తట్టుకొని నిలబడు, వాటిని ఉపయోగించుకోవాలి. అంతేకాకుండా దేవుడే నన్ను కాపాడుతాడని ఆధారం లేని వాటిని పట్టుకొని ఉండొద్దు. ప్రియ స్నేహితుడా, బీ అలర్ట్, అవేక్ అండ్ వాచ్ఫుల్నెస్ అండ్ హోల్డ్ ఆన్. గట్టిగా పట్టుకో దేవుని సన్నిధానంలో. దేవుడు నిన్ను నన్ను నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ స్నేహితులరా, ప్రభు యొక్క రాకడ దినాల్లో మనం ఉన్నాం కనుక మనము మెలకువగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఈరోజు దేవుని వాక్యములో ఏ విషయములలో మనము మెలకువగా ఉండాలి, నేను ఈ యొక్క అంశాన్ని ధ్యానిస్తూ ఉండగా 7 విషయాలు నేను దీనిలో కనుగొన్నాను. మనము క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా, దేవుని రాజ్యము కొరకు ఎదురు చూస్తున్న నిరీక్షణ కలిగిన బిడ్డలుగా మనం ఈరోజు ఎలాంటి విషయాల్లో మెలకువగా ఉండాలి, ఈ 7 విషయాలను కూడా మనం ధ్యానం చేయబోతున్నాం. మొదటిగా రండి దేవుని వాక్యములో మనం ధ్యానం చేద్దాం. మొదటి విషయం ఏమనగా, కృతజ్ఞత విషయములో మెలకువగా ఉండాలి. దేవుని యొక్క మేలుల విషయములో, దేవుడు మనకు చేసిన ప్రతి విషయములో కృతజ్ఞత చెల్లించే విషయంలో మెలకువ కలిగి ఉండాలని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉన్నది. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనాన్ని చదివినట్లయితే ఈ యొక్క చిన్న వాక్య భాగములో అపొస్తలుడైన పౌలు గారు తెలియచేస్తున్నాడు. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి అనగా, ప్రియ స్నేహితులారా, మనము ప్రార్థన చేస్తూ, ప్రార్థన వీరులమైన మనము మెలకువగా ఉండాలి. ఏ విషయంలో మెలకువగా ఉండాలి? కృతజ్ఞత గలవారై ఆ విషయములో మెలకువగా ఉండాలట. ఈ లోకము చూస్తున్నప్పుడు ఎందుకు ప్రభువారు స్పష్టంగా ఈ మాటను తన భక్తుల ద్వారా తెలియజేశాడు అని అంటే, ఈ లోకములో కృతజ్ఞత లేని వారు ఎక్కువ మందిని మనం చూస్తూనే ఉంటాం. మన పరిసరాల్లో, మన సరౌండింగ్స్లో మనం చాలామందిని చూస్తూనే ఉంటాం. కుటుంబంలో కృతజ్ఞత లేనటువంటి పిల్లలు, కృతజ్ఞత లేని బంధువులు, కృతజ్ఞత లేని స్నేహితులు. మనము వారి కోసం ఎంతో చేస్తాం, ఎన్నో చేశాం. కానీ కృతజ్ఞత లేని వారు మన చుట్టూ కనబడుతూనే ఉంటారు. అయితే ఆ సమయం మనకెంత బాధ కలిగిస్తుంది. మనం ఏదైనా ఒక మేలు చేసినప్పుడు, ఎవరికైనా సహాయం చేసినప్పుడు, మరి వారు కృతజ్ఞత లేకుండా ప్రవర్తించినప్పుడు మనం ఎంత బాధపడతాం. అలాగే దేవుడు మన జీవితంలో కూడా అనేకమైన గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ప్రభు చేస్తున్న కార్యములను బట్టి
మరి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి కదా. ఈ కడవరి దినాల్లో, ప్రభు యొక్క రాకడ దినాల్లో నీవు నేను మనం గుర్తించవలసింది ఏమనగా, ప్రభువు చేస్తున్న ప్రతి కార్యము కొరకాయ, ప్రభు మన ఎడల జరిగిస్తున్న మేలులన్నిటి కొరకాయ మనము కృతజ్ఞత కలిగి ఉండాలని, ఆ విషయంలో మెలకువ కలిగి ఉండాలని ప్రభు తెలియజేస్తున్నాడు. అందుకే తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనములో చూచినప్పుడు, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనములో ఈ విధముగా దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఎలాగు చేయుట మీ ఎడల దేవుని చిత్తము. ప్రియులారా, కృతజ్ఞత చెల్లించుట అనేది దేవునికి చాలా ఇష్టమైనటువంటిది. దేవునికి ఇష్టమైన విషయాలు లేక దేవుని సంకల్పం, దేవుని చిత్తములో ఉన్న అనేక విషయాల్లో ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనది. అందుకే ప్రతి వ్యక్తి కూడా, ప్రతి మనిషి కూడా కృతజ్ఞత గలవారిగా ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. కృతజ్ఞత కలిగి ఉంటే ఎంత దీవెనకరంగా ఉంటుందండి. అందుకే ప్రభు చెప్తున్నాడు, ఇది దేవుని చిత్తము, దేవుని చిత్తం, దేవుని సంకల్పం. ఒక వ్యక్తి కృతజ్ఞత భావం కలిగి ఉండడం దేవుని సంకల్పమై ఉన్నది. ప్రతి విషయంలో కృతజ్ఞత చెల్లించాలి. అందుకే 140వ కీర్తన 13వ వచనములో చూచినప్పుడు, నీతిమంతులు కృతజ్ఞత చెల్లిస్తారు. కృతజ్ఞత ఎవరు చెల్లించగలుగుతారు, లేక కృతజ్ఞతగా ఎవరు ఉండగలుగుతారు అని అంటే, ఎవరైతే ఒక నీతి గలవారిగా ఉంటారో. ఒక మానవునికి తన హృదయంలో ఒక నీతి కలిగిన వ్యక్తికి ఉండే గుణ లక్షణం ఏమిటంటే కృతజ్ఞత కలిగి ఉండడం. అందుకే దేవుని వాక్యంలో చూచినప్పుడు నీతిమంతులు కృతజ్ఞత కలిగి ఉంటారు. అనగా నీతిమంతులు కానివారు, నీతి లేనివారు కృతజ్ఞత చెల్లించలేరు. అందుకే మనం గమనించినట్లయితే ప్రభు చెప్తున్నాడు, మనం కృతజ్ఞత కలిగి ఉన్నామా అనే విషయంలో మెలకువ కలిగి ఉండాలి. దేవుడు మన ఎడల చూపిస్తున్న ఎన్నో కనికరము, కృప, ఆయన చూపిస్తున్నటువంటి దయ, మన ఎడల జరిగిస్తున్న గొప్ప కార్యములు, వీటన్నిటిని బట్టి మనం చూసినప్పుడు ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. ప్రభువుకి కృతజ్ఞత గలవారిగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కానీ బైబిల్లో ఒక వ్యక్తి ఎంతో మేలు పొందిన తరువాత కృతజ్ఞత లేనివాడిగా ఉన్నాడు అనే మాట రాయబడితే నిజంగా చాలా విచారకరంగా ఉంది. దినవృత్తాంతములో 2వ గ్రంథము 32వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుతున్నాను. అయితే హిజ్కియా మనస్సున గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తించలేదు. మేలుకు తగినట్లుగా ప్రవర్తించలేదు. అందువలన అతని మీదికి, యోధా యెరూషలేము వారి మీదికి కోపము వచ్చినది. దేవుడు ఎంత బాధపడుతున్నాడు తెలుసా? నీ కొరకు దేవుడు ఎన్ని మేలు చేస్తున్నాడు. ఆయన ఇచ్చిన మేలు కొరకు నువ్వేం చేయగలవు? జస్ట్ ఆయన అడుగుతున్నది ఏమిటంటే, we must have a gratitude about what God has done in our life. He has given his life. God has given a wonderful blessings in our life. But God wants to thanksgiving life or gratitude in our life. So my dear brother and sister, we must have thankfulness. కృతజ్ఞత గలవారిగా దేవుని సన్నిధిలో ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. హిజ్కియా అయితే హృదయములో గర్వించి ఆశీర్వదించబడిన తర్వాత, మేలు పొందిన తర్వాత దేవుడు ఆయనకి ఎన్నో గొప్ప కార్యములు చేశాడు. హిజ్కియాకు చేయబడినటువంటి గొప్ప విషయం ఏమిటంటే, ఆయన ప్రార్థన ఆలకించి
మరణ అవస్థలో ఉన్న వ్యక్తిని ఇంకా 15 సంవత్సరాలు లైఫ్ కూడా ఎక్స్టెండ్ చేశారు. దేవుడు ఇన్ని మేలు చేసినప్పుడు దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. అందుకే కృతజ్ఞత కలిగి ఉన్నామా? ప్రతి విషయంలో, ఏ విషయంలో ఇంకా మనము కృతజ్ఞత చెల్లించడంలో వెనకబడిపోయి ఉన్నామో మనము దేవుని గ్రహించాలి. అదే మెలకు ఉండాలి. నేను చాలాసార్లు చెప్పాను. ఒక ఆవిడట, అయ్యా ప్రభువు నాకేం మేలు చేయడం లేదండి అని చెప్పి ఓ పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, నాకు ప్రభువు మేలు చేయట్లేదండి, నేను ఎంతో పరిచర్య చేస్తున్నాను, ఎంతో ఉన్నాను, ఎంతో బాగు చేస్తున్నాను, ఎంతో ప్రార్థన చేస్తున్నాను, ఎంతో విశ్వాసంగా ఉన్నానండి, కానీ ఎందుకో దేవుడు నా జీవితంలో ఈ మేలు చేసినట్టు నాకేం కనబడటం లేదండి అని చెప్పారట. అప్పుడు పాస్టర్ గారు ఒకే మాట చెప్పారట, సరే ఓ పని చేయండి, దేవుడు నీకేం మేలు చేయట్లేదు అన్నావు కదా, ఒకవేళ దేవుడు చేసిన ఒక 100 మేళ్ళు ఏమైనా ఉంటే రాసుకొని తీసుకురండి అని చెప్పాడు. ఇక రాయడం మొదలుపెట్టాడు. ఇంటికి వెళ్ళి అలా రాసిన తర్వాత మొదలుపెట్టేసరికి 100 మేళ్ళు రాయక ముందే ఇక దేవుని సన్నిధిలో పడి మోకరించి ప్రార్థించడం మొదలుపెట్టాడు. దేవా, ఇన్ని మేళ్ళు చేసావు నాయనా, ఇన్ని మేళ్ళు చేసావు, నీకు వందనాలు ప్రభువా అని. సో దేవుని మేలు తలంచుకున్నప్పుడు నీ జీవితంలో ఎంతో గొప్ప ధన్యతగా భావించగలుగుతావు. కనుక దేవుడు చేస్తున్న మేలు నిమిత్తమై కృతజ్ఞత కలిగి ఉన్నావా? ఒక ఆయన భక్తుడు ఇలా పాడుతున్నాడు, నీకేమి ఇవ్వగలను ప్రభువా నువ్వు చేసిన మేలు కొరకు? వేలాది నదులంతా విస్తార తైలము నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. దేవా, నువ్వు చేసిన మేలు కొరకు ఏమిస్తే నీ రుణం తీరుతుంది ప్రభువా? అందుకే వేలాది నదులంతా తైలం తీసుకొచ్చిన, గర్భఫలమైన నా కుమారునిచ్చిన తీరదు ప్రభువా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివ సిల్వలో, మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివ సిల్వలో, కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుమో యేసయ్యా, కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుమో యేసయ్యా.
వేలాది దూడలనా వేడాది పొట్టేలనా ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, హిజ్కియా కృతజ్ఞత లేనివాడిగా ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు వారి లోకములో ఉన్నప్పుడు లూకా సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో ఓ సంఘటన జరిగింది. ఓ రోజున యేసు ప్రభు వారు ప్రయాణం చేస్తూ ఉండగా 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. ప్రభువా మమ్మల్ని స్వస్థపరచండి. యేసు ప్రభు వారు వారిని చెప్పాడు, మీరు పట్టణము లోపలికి వెళ్ళండి, మీరు వెళ్తుండగానే స్వస్థపడతారు అని చెప్పారు. అంటే పట్టణంలోకి ఎందుకు వెళ్ళమన్నాడు అని అంటే, పట్టణములో ఆ దినాల్లో పట్టణములోకి కుష్ఠరోగులు వెళ్ళకూడదు. అందుకే ప్రభు ఏం చెప్పాడంటే, మీరు పట్టణంలోకి వెళ్తూ ఉండండి. అంటే విశ్వాసంతో మీరు లోపలికి వెళుతుంటే మీరు స్వస్థపడతారు. అమ్మో, అది ఎంతో విశ్వాసం కావాలి, ఎంతో ధైర్యం కావాలి. ఎందుకంటే కుష్టు ఉన్న వాళ్ళు పట్టణం లోపలికి వెళితే రాళ్ళు తీసుకుని కొట్టి చంపేస్తారు. కానీ ఇక్కడ ప్రభు చెప్పింది ఏమిటంటే, మీరు పట్టణం లోపలికి వెళ్ళిపోండి, మీరు స్వస్థపడతారు. అంటే దేవుడు వారి విశ్వాసమునకు తగిన ప్రతిఫలం ఇచ్చాడు. అలాగే వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్తే 10 మంది కుష్ఠరోగులు బాగుపడ్డారు. కానీ ఇక్కడ విశేషం ఏంటో తెలుసా? ఒక కుష్ఠరోగి తిరిగి యేసయ్య దగ్గరికి వచ్చేసాడు. అప్పుడు ప్రభు చాలా ముగ్ధుడైపోయాడు. అరే బాబు, మిగిలిన 9 మంది ఏమైపోయారు అని అడిగారు. వాళ్ళు ఎక్కడున్నారో బాగుపడ్డాం కదా అని ఇంటికి వెళ్ళిపోయారో, బాగుపడ్డాం కదా అని ఇంతకుముందు నెట్టేసిన వాళ్ళు అందరి దగ్గర రండిరా చూడండి మేము ఇప్పుడు బాగుపడ్డాం అని చూపించుకోవటానికి వెళ్ళారు. ఎవరు ఏం చేయడానికి వెళ్ళారో తెలియదు, ఏం రాయబడలేదు. ఒక్కొక్కళ్ళకి తెక్కెక్కువ ఉంటుంది. వాళ్ళకి ఎవడైతే వాళ్ళని తక్కువగా చూశారో, అవమానపరిచారో, ఏ రోజైనా వాళ్ళ మొహం మీదే మళ్ళీ చూసుకో నేను ఎట్లున్నానో అని చూపించాలి. అది ఆ పట్టుదలతో ఉంటారు. బహుశా ఈ 9 మంది ఎవడెవడికి ఏం చూపించకపోయారో, కానీ ఈ ఒక్కడు, ఈ కుష్ఠరోగి బాగుపడిన తర్వాత ఎవరైతే బాగు చేశారో, ఎవరైతే ఆ కుష్టు నుండి విడిపించారో, ఎవరైతే అంత గొప్ప మేలు చేశారో, ఆ యొక్క దేవుని దగ్గరికి వచ్చి కృతజ్ఞత చెల్లించి ఆయన మీద పాదముల మీద సాగిలపడి నమస్కారం చేసి, ప్రభువా నువ్వెంత మేలు చేశావు అని చెప్పి కృతజ్ఞత తెలియజేస్తున్న దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ఒక్కడు మెలకువ కలిగి ఉన్నాడు. నన్ను బాగు చేసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి అని ఆ కృతజ్ఞత భావము కలిగి ఉన్నాడు. ప్రియ సంగమా, దేవుని బిడ్డ, కడవరి దినాల్లో ఉన్నాము. మనల్ని దేవుడు కనికరించి తన రాజ్యములో మనల్ని చేర్చుకోవాలి. ప్రభు యొక్క రాకడ దినాలు చాలా భయంకరముగా కనబడుతున్నాయి, పరిస్థితులు. అయితే నీవు నేను మెలకువగా ఉండాలి. దేవుడు చేస్తున్న ప్రతి విషయంలో కృతజ్ఞత కలిగి ఉండడానికి ఇష్టపడాలి. కృతజ్ఞత భావం కలిగి ఉండాలి. రెండవదిగా, దేవుని వాక్యములో మనము ఏ విషయంలో మేలుకొని ఉండాలో ఒక్క విషయాన్ని గమనిద్దాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదువుదాం. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు
మెలకువగా ఉండుడి. రెండవదిగా ప్రార్థనలు చేయడానికి మెలకువగా ఉండాలి. అనగా మన యొక్క జీవితములో ప్రార్థన జీవితము గురించి ఒక్కసారి అలర్ట్ అవ్వాలి. ప్రార్థన జీవితము గురించి పరిశీలించుకోవాలి. ప్రార్థన జీవితము గురించి జాగరూకత కలిగి ఉండాలి. ఈ కడవరి దినాల్లో ప్రత్యేకముగా క్రైస్తవ సంఘానికి లోపించిన ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రార్థన. బికాజ్ మన లైఫ్స్ అన్నీ కూడా చాలా బిజీ అయిపోయాయి. దేవుని యొక్క పనిలో కూడా బిజీగానే ఉన్నాం. చాలా బిజీ వర్క్స్ తోటి మనం ప్రార్థనకే సమయాన్ని తగ్గిస్తూ ఉన్నాం. డిఎల్ మూడీ గారు అనేవారట, నాకు ఈరోజు ఎక్కువ పనులు ఉన్నాయి కాబట్టి నేను ఎక్కువ ప్రార్థించాలి. ఎక్కువ పనులుంటే ఎక్కువ ప్రార్థించాలట. ఇంకా ఎర్లీగా లెగాలి, ఎక్కువ సమయం ప్రార్థించాలి. ఎందుకంటే ఈరోజు నాకు చాలా పనులు ఉన్నాయి. మనం అలా కాదు. చాలా పనులు ఉన్నాయి, నిద్రపోవాలి. చాలా పనులు ఉన్నాయి, ముందుగానే నేను బెడ్కి వెళ్ళిపోవాలి. చాలా పనులుంటే